హాయ్ అందరికీ నమస్కారం. మూడవ రోజు 9 గంటలకు అనుకున్నాం కానీ 10కి ప్రయాణమైనాము. మ్యూజిక్ ఉన్న చోట నా సౌండ్ తగ్గించేసిన. 15th ఆగస్ట్ అనమాట. మేము ప్రయాణిస్తున్న వెహికల్ పైన ఫ్లాగ్ ఎగరేసి తీసుకొని వెళ్ళినాము. మాతో పాటే కార్ ఉంది. చూసిన ఒక చెట్టు కానీ గ్రీనరీ కానీ ఉండదు, మొత్తం మట్టి కొండలు. చెక్కింగ్ పాయింట్ వచ్చింది, చెక్కింగ్ చేసుకొని వెళ్ళినాము. ఇక్కడ నుంచి చూడాల్సినట్టుగా చాలా బాగా అనిపించింది నాకు, అందుకనే వీడియోలో పెట్టిన. కొండలు పైన మంచు మంచిగా అనిపించింది. కార్దింగ్లా పాస్ అనే ప్లేస్కి వెళ్తున్నాం మేము. హైయెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది, వరల్డ్లోనే ప్రపంచంలోనే ఎత్తైన స్థానం ఇది. దారి చూసిందో ఎట్లుంది, మొత్తం కొండలు, రాళ్ళు, దుమ్ము, విపరీతమైన దుమ్ము. అంతా రోడ్స్ అవి ఇంకా చేస్తున్నారు. మళ్ళీ దూరం చూడండి మంచిగా అనిపిస్తుంది కొండపైన, మంచు కొండలు. ఇప్పుడు కార్దుంగల అనే ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ అసలు బ్రీత్ అనేది చాలా కష్టం అనమాట, అందది. ఎంతమందికో తలనొప్పి, బ్రీత్ అందకపోవడము, హెల్త్ ప్రాబ్లం రావడము, ఇంటికి వచ్చినాక కూడా చాలా కుదురుకోవడం కష్టము అని విన్నా నేను. ఇది కార్దుంగల అనే ప్లేస్. ఇలాంటి ప్లేస్లలో మన ఆర్మీ డే నైట్ సర్వీస్ చేస్తున్నారు, మన దేశాన్ని రక్షిస్తున్నారు. ఇలా మనం ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. 15th ఆగస్ట్ కాబట్టి ఆర్మీ వాళ్ళు ఇక్కడ మాకు చాక్లెట్లు పంచారు. ఇక అందరు ఇక్కడ దిగి నిలబడి ఫోటోలు వీడియోలు తీసుకొని వెళ్తారు నూబ్రాకు. చూడండి ఎట్లా దిగుతున్నారు. వర్క్ నడుస్తుంది, పబ్లిక్ అసలు తోసుకుంటున్నారు. అంత క్యూ ఉంది ఇక్కడ ఫోటోలు దిగడానికి. ఇప్పుడైతే ఫుల్ ఈ ప్లేస్ మొత్తం మంచుతో కవర్ అయి ఉంటుంది. ఈ మంత్ మాత్రమే, ఇప్పుడు ఒక 10 days అయిందో ఎంత అయిందో, మొత్తం మంచు కరిగిపోయి రాళ్ళు కనిపిస్తుంది అన్నట్టు. లేకపోతే కంప్లీట్ మంచు కవర్ అయి ఉంటుంది. ఇప్పుడే వీళ్ళకు ఎండ ఉన్నది, మంచు కరిగింది ఈ ప్లేస్లో. అందరూ ఇక ఫోటోలు వీడియోలు దిగిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 hour ప్రయాణం చేసి అక్కడ మేము లంచ్ చేసుకున్నాము. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. అక్కడ గ్రీనరీ ఉంది, వాటరు, నది ప్రవహిస్తుంది, చిన్న కాలువలాగా. చాలా బాగా అనిపించింది ఈ ప్లేసు. ఇక్కడ వాష్రూమ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా మీకు ఇక్కడ దొరుకుతుంది. ఒకవేళ ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళకు కార్దుంగల నుంచి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. వెదరు మంచిగా టైంపాస్ చేయొచ్చు, తినొచ్చు, రిలాక్స్ అయ్యి మళ్ళీ ప్రయాణం కావచ్చు. కాకపోతే ఇక్కడ చాలా విపరీతమైన కూల్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. చల్లదనం ఎక్కువ ఉంటుంది. తినేసి మళ్ళీ ప్రయాణమైనాం మేము ఇక్కడ నుండి. మళ్ళీ ఒక 2-3 గంటలు వెళ్ళిన తర్వాత మళ్ళీ లంచ్ చేసుకునే ప్లేస్ వచ్చింది. ఇక్కడ కూడా లంచ్ చేసుకొని మళ్ళీ ప్రయాణమైనాం. ఇది కూడా ఒక మోనాస్ట్రీ అనమాట. పాతకాలం కోట ఉంది, అక్కడికైతే వెళ్ళలేదు. ఇక్కడ బుద్ధుంది స్టాచ్యూ ఉంది, కింద బుద్ధుని ఈ విగ్రహం కింద టెంపుల్ ఉంది. ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని చూసి ఇక్కడ నుంచి మళ్ళీ నుబ్రాకు ప్రయాణమైనాం. ఇవి ఉన్నాయి కదా, ఇవి మంత్రాలతో నింపుతారంట. ఇదే యాంగిల్లో తిరగాలి. ఇవి ఒకటే యాంగిల్లో తిరిగితే ఈ వైబ్రేషన్కు మొత్తం వాతావరణం ప్యూరిటీ అవుతుందంట, గుడ్ వైబ్రేషన్ అవుతుంది అనమాట. ఈ బుద్ధుని రాబోయే బుద్ధనంట, ఫ్యూచర్ బుద్ధనంట ఈ విగ్రహము. ఇక్కడ చూసుకొని మళ్ళీ ప్రయాణమై శాండ్ ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటి క్యామిల్స్ ఉంది కదా, క్యామిల్స్ రైడ్ చేసిండ్రు. మొత్తం ఇసుకనే దుమ్ము ఇట్లా రేగిపోతుంది, ముక్కులోకి వచ్చేస్తుంది అంత దుమ్ము. ఇంకా బాణము ఇవి చేసేటోళ్ళు చేసిండ్రు. ఇది క్యామెల్ రైడ్ చేసేటోళ్ళు చేసిండ్రు. ఇంకా శాండ్లో ఫోటోలు వీడియోలు దిగేటోళ్ళు దిగిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ టీ కాఫీ తాగి మళ్ళీ నుబ్రా వాళ్ళకి ప్రయాణమైనాము. ఇది నుబ్రా.
ఇక్కడికి వచ్చేసినాం. ఇది హోటల్, మేము దిగింది రెస్టారెంట్. ఇక్కడ క్యాంప్ అన్నమాట. నుబ్రాలో మేమున్న క్యాంప్ ఇది. ఆ క్యాంప్ కూడా చూపిస్తే ఎట్లుంటుంది. ఇది డైనింగ్ హాలు, ఇది గార్డెను. రౌండ్గా ఉన్నాయి చూడండి క్యాంప్స్, మొత్తం రౌండ్ సర్కిల్గా. ఇది ఇట్లుంటుంది ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినాక బెడ్, వాష్రూమ్, వాష్ ఏరియా, రెస్ట్, విండోస్. ఇవి ఇంకా జిప్ పెట్టుంది కాబట్టి ఇక తీయలేదు. మనకు బెడ్కి వెనకాల 2 ఇచ్చిండ్రు, ముందు 2. తర్వాత ఇది షాపింగ్ ఉంది ఇక్కడ అని అన్నారు అనమాట, మార్కెట్. మళ్ళీ మార్కెట్కి వెళ్ళాం టీ తాగేసి. మార్కెట్లో పాటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. वो कसम वो इरादा